అందరికీ నమస్తే. కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి కేసీఆర్. ఇవాళ కేసీఆర్ అంటే ఏంది? తెలంగాణ ప్రజలంతా కూడా పక్కగా పడేసిర్రు, సో వద్దనుకుంటా ఉన్నారు అనేటటువంటి మాటల నుంచి కేవలం సంవత్సరంన్నర తర్వాతనే అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి ప్రాంతాలలో కేసీఆర్ ఉంటేనే మాకు బాగుండేది అనేటటువంటి మాటలు ఇవాళ మనం బయటికి వెళ్తే వినపడతా ఉన్నాయి, సోషల్ మీడియా ద్వారా కూడా వినపడతా ఉన్నాయి. మరి నిజంగానా ఇదంతా కేసీఆర్ని కావాలని అనుకుంటున్నారా, లేకపోతే సో ప్రచారం జరుగుతూ ఉందా అని చెప్పి మనం అనుకుంటే, సభ పెడతా ఉన్నాడు కేసీఆర్. ఒకటి ప్రతిపక్షంలో ఉండి సంవత్సరం తర్వాత సభ పెడతా ఉంటే వరంగల్లోని ఎల్కతుర్తిలో సభ పెడతా ఉన్నాడు. దాదాపుగా 1000 ఎకరాలకు పైగానే. ఆ రైతులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని వీడియోస్ అవి కాపీ రైట్స్ వేరే ఛానల్ నుంచి వెళ్ళి మనం తీసుకోలేము కాబట్టి, సో మీరు యూట్యూబ్లో కొట్టండి, అక్కడ రైతులు మాట్లాడినటువంటి మాటలు అని చెప్పేసి మాట్లాడితే వస్తాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉంది అంటే, ఇదంతా కూడా రైతులు ఆరబోసుకుంటున్నారు, వడ్లు కావచ్చు, ధాన్యం ఆరబోసుకుంటా ఉంటే అదంతా కూడా కాదని చెప్పి బెదిరించి ఇంకోటి చేసి రైతుల దగ్గర తీసుకుందరని చెప్పి. కానీ ఏ ఒక్క రైతు కూడా చెప్పలేదు, కేవలం నాయకులు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. కానీ అక్కడ అదే రైతులు మాట్లాడుతూ ఉన్నారు, లేదు మేము స్వచ్ఛందంగా ఇచ్చినాం, కేసీఆర్ ఉంటేనే బాగుండేది, మాకు సంవత్సరం పంట రాలేదు, సో కాంగ్రెస్ కి అనవసరంగా ఓటేశాం. ఆ తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఓ ఊరు జనం ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా 20 మందినే రమ్మంటున్నారు మా ఊరు నుంచి వెళ్ళి వరంగల్ మీటింగ్ కి. సో ఎంత ఎండైనా పర్లేదు, మాకు బీర్లు బిర్యానీలు పైసలు ఏం అవసరం లేదు, మీరు జస్ట్ బస్సులో తీసుకపోతే ఊరే మొత్తం కదిలొస్తామని చెప్పి మరి ఆయల కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి దానం నాగేంద్రని కూడా మనం చూసినాం. సక్సెస్ అవుతుంది సభ. కేసీఆర్ మళ్ళీ ఇక సార్ మాట్లాడేసిండు. అంటే ఇట్లా ఈ రేంజ్ లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కేవలం నాయకులు మాత్రమే కేసీఆర్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా, లేకపోతే నిజంగానే అని పరిశీలన చేసుకుంటే మాత్రానికి కేసీఆర్ ని ఇగో ఈ రేంజ్ లో కేసీఆర్ గురించి వెళ్ళి జనాలంతా కూడా మరి మాట్లాడుకుంటా ఉన్నారా అంటే, ఇది కాంగ్రెస్ ఇచ్చేటటువంటి అవకాశం. మళ్ళా చెప్తా ఉన్నాం మనం, ఇది కాంగ్రెస్ ఇస్తున్నటువంటి అవకాశం తప్ప వేరేది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ రైతు బంధు కంటిన్యూగా వచ్చింది బీఆర్ఎస్ లో, సో ఇక్కడ ఒక పంట రాలేదు, ఇక్కడ పెన్షన్లు పెంచుతామని చెప్పిర్రు, సో కానీ అప్పుడు 200,000 చేసిన కేసీఆర్ పెన్షనే ఉంది తప్ప ఇక్కడ పెరగలేదు. రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిర్రు, ఇయ్యలేదు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. ఇట్లా అనేకమైనటువంటి సందర్భాలలో ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం వల్లనే వద్దు అనుకున్నటువంటి కేసీఆర్ ని, అప్పుల పాలు చేసిండు అనుకున్నటువంటి కేసీఆర్ ని సంవత్సరంన్నర గడిచేసరికి ఏదో ఒకలాగా నడిపించిండు కేసీఆర్. కింద పడ్డడో మీద పడ్డడో ఏమైందో కానీ ఏదో ఒకలాగా నడిపించేసిండు కేసీఆర్. అప్పుడు వద్దునుకున్నటువంటి కేసీఆర్ ఉంటేనే బాగుండేది. ఇట్లా మస్తుగా వినపడతా ఉంది. నిన్న కేటీఆర్ అన్ని ఛానల్కి, దాదాపుగా పెద్ద ఛానల్కి, శాటిలైట్ ఛానల్కి, పెద్ద ఛానల్కి ఇంటర్వ్యూ చేసిన నేను మనం మొత్తం చూసినాం. TV9 కావచ్చు, ఆ తర్వాత AVN కావచ్చు, తర్వాత ఇంకా రకరకాలుగా పెద్ద ఛానల్స్ అన్ని హరీష్ రావు కొన్ని పోయిండు. సో బాజాప్తా బేషరతుగా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే, లేదా మరి దానికి సంబంధించినటువంటి ప్రజల నుంచి కూడా వచ్చేటటువంటి మద్దతు, కేసీఆర్ అయితేనే బాగుండేది. సో ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా కేసీఆర్ మరి ఇంత స్ట్రాటజీ ఎట్లా వచ్చిందనంటే, ప్రభుత్వం ఇక్కడ పర్ఫెక్ట్ గా మరి ఎనాలిసిస్ చేయగలి పర్ఫెక్ట్ గా పరిపాలన చేసి ఉంటుంటే మాత్రానికి ఇవాళ కేసీఆర్కి అంత పెద్ద రాకపోయేది, అంత పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ రాకపోయేది, లేకపోతే కేసీఆర్ గురించి మాట్లాడుకోపోయేటోళ్ళు. సోషల్ మీడియాలో జరుగుతుంది చెప్తా ఉన్నాం.
కల్లారా మనం కొన్ని ఏరియాలలో ప్రత్యేకంగా చూసింది చెప్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లను అడిగినా లేకపోతే సామాన్య ప్రజలను అడిగినా ఇంకొకళ్ళు ఏ ఎక్కడ చూసినా కూడా సో కేసీఆర్ గురించి మాత్రానికి సో ఒక రేంజ్ లో ఆ ప్లస్ గానే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే చూడండి, ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు కూడా అంత మాట్లాడుకోలే కేసీఆర్ గురించి. ఏదో చేస్తాడు ఆయన, చేస్తాడు అనుకునేటోళ్ళు. ప్రధానంగా 2000 ఎన్నికల కంటే ముందు ఒక 6 నెలల సంవత్సరం ముందు మాత్రం అసలు కేసీఆర్ వద్దే వద్దు అనుకున్నటువంటి ప్రజలు సో కేసీఆర్ గురించి ఎప్పుడు బెస్ట్ గా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఇగో ఇవాళ సంవత్సరంన్నర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉంటే బాగుండేది. సో కేసీఆర్ అయితేనే కింద మీద పడి ఏదో నడిపించేటోడు అనేటటువంటిది సో నడుస్తా ఉన్నది. దానితో పాటు ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత విషయాలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కొన్ని చేసినా కూడా ఇది కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలు ఇచ్చినా, ఫ్రీ బస్ కావచ్చు, లేకపోతే ఆ కరెంటు కావచ్చు, ఇట్లా కొన్ని పథకాలు ఇచ్చినా కూడా అవి క్షేత్రస్థాయిలో చెప్పుకోలేనటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ 21,000 కోట్లు చేసిర్రు, 21,000 కోట్లు రుణమాఫీ చేసిర్రు. సో ఇది పెద్దగా ప్రజలలోకి వెళ్ళలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్నటువంటి ఆ స్పీడు, చేస్తున్నటువంటి మూమెంట్ ఈడ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా కొంత చేయలేకపోతా ఉన్నది. సో అల్టిమేట్ గా ఎక్కువ శాతం అందరూ అంటే అందరూ కాదు, సో ఉన్నటువంటి ఎనాలిసిస్ ప్రకారం ప్రస్తుతం దాదాపుగా ఒక 60% మంది కేసీఆర్ మళ్ళీ కావాలి అని చెప్పి మాట్లాడుకుంటే కేవలం 40% మాత్రమే మిగతా పార్టీలకు వెళ్ళి ప్రజలు చూస్తున్నటువంటి సందర్భం, మిగతా పార్టీలకు వెళ్ళి ప్రజలు మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే అలా 10 ఏళ్ళు పరిపాలన జరిగింది, ఇక్కడ సంవత్సరం పరిపాలన జరిగింది. సో ఎవరు కావాలి, ఎవరిదైతే బాగుంది, ఎట్లా బాగుంది, వీటన్నిటి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యంలో చూస్తే మాత్రానికి మళ్ళీ కేసీఆర్ని అయితే ఒక రేంజ్ లో ఊహించుకుంటా ఉన్నారు. ఆయన వస్తేనే బాగుంటుంది అని చెప్పి మెజారిటీ పీపుల్స్, తెలంగాణలో మెజారిటీ పీపుల్స్ అయితే మరి కొంచెం మాట్లాడుకుంటున్నట్టు మాత్రానికి కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి రేపు జరగబోయేటటువంటి మీటింగ్ తోటి సో ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేమైనా కీలకమైనటువంటి నిర్ణయాల పథకాలు కానీ, సంక్షేమంలో కానీ సో ఇది డైవర్ట్ చేసుకుని ప్లస్ గా మార్చుకుంటే సో అక్కడ మళ్ళీ కేసీఆర్ గ్రాఫ్ ఇంకొంచెం తగ్గేలాగా మరి చేస్తారా, లేకపోతే రేపు జరగబోయేటటువంటి మీటింగ్ తోటి ఇంకా కేసీఆర్ మైలేజ్ పెంచుకుంటున్నా, ఇంకా ప్రజల్లోకి, ఆ రైతుల్లోకి, మహిళల్లోకి సో ఇంకా ఆ లోతుగా వెళ్ళి మరి బీఆర్ఎస్ పార్టీ అవకాశాన్ని దక్కించుకుంటుందా? ప్రస్తుతానికి మాత్రానికి సో మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ బట్టి సో మనం ఆ సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మాత్రానికి కేసీఆర్ ఉంటే బాగుంటుండే, మళ్ళీ కేసీఆర్ కావాలి అనేటటువంటి సందర్భాలు మాత్రానికి మరి అనేకంగా అయితే వినపడతా ఉన్నాయి. సో ఒక రేంజ్ లో మళ్ళీ కేసీఆర్ ని ప్రజలైతే ఊహించుకుంటా ఉన్నారు అనేది మాత్రానికి కొంత ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి చర్చ.